అన్నం పెట్టిన చేతుల్ని కరవాలని చూస్తే కుక్కని కొట్టినట్టు కొట్టి తరిమేస్తారు. ఇప్పుడు యూరప్ సమాజంలో వచ్చిన తిరుగుబాటు అదే. యూరప్ సమాజంలో తొలిసారి బా మన దేశంలో మన వాళ్ళు ఉండాలి కాదు, ఈ అక్రమ చొరబాటుదారుని తరిమేయాలన్న ఫీలింగ్ వచ్చింది. ఆ దేశాలకెళ్ళి ఆ దేశాలనే మతం మార్చుకోమంటాం. ఆ దేశపు ఆడపిల్లల్ని చెరబట్టడం, ఆ దేశంలో వ్యాపారాలనే లాక్కోవడం, ఆ దేశంలో తమ మత రాజ్యాలు కావాలంటంతో విరక్తి చెంది ఆయా దేశాల పౌరులు పేట్రియాటిక్ మూమెంట్స్ అంటే దేశభక్తి ఉద్యమాలు తీసుకొస్తూ అక్కడ ఫ్రీడమ్ ఫైట్స్ అంటే ఆ దేశాలకి ఈ చొరబాటుదారుల నుంచి విముక్తి కల్పించాలన్న పోరాటాలు వచ్చినటువంటి సందర్భంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ పార్లమెంటులో ఈ డిపోర్టేషన్లకు ఎంతవరకు వ్యతిరేకత ఉండేది, ఇప్పుడు డిపోర్ట్ చెయ్యకపోతే వ్యతిరేకం వచ్చింది. అక్రమ చొరబాటుదారుల్ని తప్పనిసరిగా కాపాడాలి, బ్రతికించాలి, వాళ్ళకి ఉండనియాలి అన్న ఆదేశాన్ని పక్కన పెట్టి దానికి వ్యతిరేకంగా వేసినటువంటి పెట్టినటువంటి తీర్మానానికి 418 మంది పార్లమెంట్ సభ్యులు యూరోపియన్ యూనియన్లో మద్దతు ప్రకటిస్తే 218 మంది మాత్రమే వ్యతిరేకించారు. తద్వారా ఇప్పుడు దేశభక్తులందరూ కలిసి సెండ్ దెమ్ బ్యాక్, షేమ్ ఆన్ యూ అంటూ నినాదాలు చేసుకొచ్చారు.